అందరికీ నమస్కారం. కొండెపి కాన్స్టిట్యున్సీలో దామచర్ల కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆది నుంచి కూడా పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారు ఉన్నప్పటి నుంచి వారి కొండెపి కాన్స్టిట్యున్సీలో కూడా దామచర్ల కుటుంబానికి అభిమానులు, కార్యకర్తలు అంటే ప్రత్యేకంగా కూడా ఆ కుటుంబాన్ని ఆదరిస్తూ ఉంటారు. పెద్దాయన దామచర్ల ఆంజనేయులు గారి వారసత్వం పుణిగిపుచ్చుకున్నటువంటి దామచర్ల సత్య గారు, దామచర్ల ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కూడా టీడీపీలో దూసుకుపోతున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. కొండెపి కాన్స్టిట్యున్సీలో 3 సార్లు ఎమ్మెల్యేగా కూడా స్వామి గెలిచారంటే బ్యాక్గ్రౌండ్ కార్యకర్తలను మమేకం చేయటంలో, కార్యకర్తలతోటి యూత్ ఫాలోయింగ్ లీడర్గా ఉన్నటువంటి దామచర్ల సత్య బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఆయన చేశాడనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి గ్రామంలో దామచర్ల సత్యకు కొండెపి కాన్స్టిట్యున్సీలో ఫాలోయింగ్ ఉంది. యూత్ ఐకాన్గా కూడా కొండెపి కాన్స్టిట్యున్సీలో ఆయనకంటూ కార్యకర్తలు, అదేవిధంగా సపరేట్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా 2014, 2019, 2024 ఈ 3 సార్లు కూడా కొండెపి ఎమ్మెల్యేగా స్వామి గెలవటం జరిగింది. దాదాపుగా 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా స్వామిని ఓడించాలని వైసీపీ ఎన్ని కుయుక్తులు పొందినా కూడా వాటికి ఎత్తులు చిత్తులు చేస్తూ కూడా దామచర్ల సత్య గారు చేసినటువంటి కృషి వల్ల 2019, 2024 ఎన్నికల్లో కూడా స్వామి గెలుపొందడం జరిగింది. మంత్రి స్వామి, దామచర్ల సత్య శరీరాలు వేరైనా కూడా వారిద్దరి ఆలోచన విధానం ఒకటే. కొండెపి కాన్స్టిట్యున్సీలో వారి ఆలోచన విధానంతో దాదాపుగా 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దామచర్ల సత్యకు యూత్ ఐకాన్గా కూడా మంచి పేరుంది. ఆయన సేవలు గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించడం, అదేవిధంగా దామచర్ల సత్యకు పార్టీ పదవుల్లో కూడా కీలకమైనటువంటి పదవులు కేటాయించేలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకోవటం, దామచర్ల సత్యకు రాబోయే రోజుల్లో అక్కడ ఉన్నటువంటి పార్టీలో కూడా మరిన్ని క్రియాశీలక పదవులు వచ్చేలాగా కూడా అధినేత రంగం సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రేపు బర్త్డే జరుపుకున్నటువంటి మొనగాడైనటువంటి దామచర్ల సత్యకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ఆయన రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీలో మరిన్ని పదవులు అలంకరించాలని, రాజకీయంగా కూడా ఆయనకు మంచి ఫ్యూచర్ రావాలని కూడా మీ రిపోర్టర్ ఆర్కే కోరుకుంటున్నాడు. నమస్కారం.